హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మనకి శ్రావణ మాసంలో అంటే వాళ్ళకు వీలైనట్టుగా ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ముందు రోజు కొన్ని బంతిపూలను తీసుకొచ్చుకోవడము, కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. బంతిపూలను కానీ మామిడాకును కానీ తెచ్చుకొని మాలలు కట్టుకోవడం, బంతిపూలను అవి చేసుకొని నెక్స్ట్ డే పొద్దున లేచేసి రంగవల్లను అందంగా అలంకరించి గుమ్మాలకి అందంగా తోరణాలు కట్టుకొని బంతిపూలతో అలంకరణలు చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యంగా పెట్టడానికి ప్రిపేర్ చేసుకుంటాం. ఈ విధంగా అన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని అమ్మవారిని కూడా అలంకరించుకొని ప్రతి ఇంట అమ్మవారు చూడడానికి 2 కళ్ళు చాలవన్నంత అందంగా ఉంటారనమాట. ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు, పూలు, పళ్ళతో మనం వరలక్ష్మి వ్రత కథ చదువుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభుత్యయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధే నమః, ఓం అనగయా నమః, ఓం అరివల్లభాయ నమః. ఈ విధంగా వరలక్ష్మి వ్రత పూజని మనము చేసుకుంటాం. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలతో అండ్ పూలతో, పండ్లతో వరలక్ష్మి కథను చదువుకుంటాం. తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితురాలను కానీ ఆడవాళ్ళను పిలుచుకొని వాళ్ళు పసుపొట్టు ఇచ్చేసి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటాం. అలా ఆశీర్వాదము తీసుకొని వాళ్ళకు కూడా పసుపొట్టు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం వరలక్ష్మి వ్రత కథ అనేది సమాప్తం చేసుకుంటాం. ఈ విధంగా అందరూ కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆ అమ్మవారి కటాక్షాన్ని మనం కలిగేలా చేసుకుంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.